ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్వతంత్రానంతర కమిటీలు, స్వతంత్రానికి పూర్వ కమిటీలు ఈ క్లాస్ ముందుందండి, చూడండి. ఓకే, స్వతంత్రానంతర కమిటీలు. మొదలియార్ కమిషన్, కొఠారి కమిషన్, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, భారత జాతీయ విద్యా విధానం, నెక్స్ట్ సవరించిన కార్యాచరణ పథకం 1992. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూసుకుందాం. మొదలియార్ కమిషన్ ఫస్ట్ ఉద్దేశం ఏంటంటే మాధ్యమిక విద్యపై సూచనలు ఇవ్వడానికి, మాధ్యమిక విద్య ఏ విధంగా ఉండాలని సూచనలు ఇవ్వడానికి మొదలియార్ కమిషన్ 1952-53లో ఏర్పరిచారు. 52లో ఏర్పడింది, 53లో తన నివేదిక సమర్పించింది. నెక్స్ట్ అంశాలు, ఇందులో ముఖ్యాంశాలు ఏ విధంగా ఉన్నాయంటే మాధ్యమిక విద్యా కాల పరిమితి 12 సంవత్సరాలు, అంటే 5+3+4+3గా ఉండాలని, ఈ మాధ్యమిక విద్యా కాల పరిమితి ఈ విధంగా ఉండాలని సూచించింది. నెక్స్ట్ గురుకులాలు స్థాపించాలని కూడా మొదలియార్ కమిషన్ సూచించింది, గురుకులాల స్థాపన చేయాలని. సో నెక్స్ట్ మాధ్యమిక స్థాయిలో పబ్లిక్ పరీక్ష ఉండాలని సూచించింది. నెక్స్ట్ పరీక్షల్లో లక్ష్యాత్మక ప్రశ్నలు, ప్రత్యేక బాలికలు పాఠశాలలు, అంటే పరీక్షల్లో లక్ష్యాత్మక ప్రశ్నలు ఉండాలని సూచించింది. ప్లస్ ప్రత్యేక బాలికల పాఠశాలలు కూడా ఏర్పాటు చేయాలని సూచించింది మొదలియార్ కమిషన్. నెక్స్ట్ క్రియా ప్రాజెక్టు పద్ధతుల్లో బోధించాలని కూడా సూచించిన కమిషన్ మొదలియార్ కమిషన్. నెక్స్ట్ వృత్తిపరమైన కోర్సుల ఎంపికలో విద్యార్థులకు సూచనలు ఇవ్వడానికి సలహా మరియు మార్గదర్శక కేంద్రాల ఏర్పాటు. ఇక్కడ ఏంటి, నెక్స్ట్ వృత్తిపరమైన కోర్సుల ఎంపికలో విద్యార్థులకు సూచనలు ఇవ్వడానికి, ఏ వృత్తిపరమైన కోర్సులు తీసుకోవాలని విద్యార్థులకు తెలియని సిచ్యువేషన్స్లో సూచనలు ఇవ్వడానికి సలహా మరియు మార్గదర్శక కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. క్రీడలు, ఎన్సీసీ, స్కౌట్స్ నిర్వహించడం, క్రీడలు కూడా నిర్వహించాలి, ఎన్సీసీ, స్కౌట్స్ను కూడా నిర్వహించాలని సూచించిన కమిటీ మొదలియార్ కమిటీ. నెక్స్ట్ 1953లో కేంద్ర మూల్యాంకన సంస్థ ప్రారంభం, 1953లో కేంద్ర మూల్యాంకన సంస్థ కూడా ప్రారంభించాలని సూచించింది. నెక్స్ట్ కొఠారి కమిషన్ 1964-66, 64లో కొఠారి కమిషన్ నియమిస్తే 66లో తన నివేదిక ఇస్తుంది. సో ఇందులో విద్యా వ్యవస్థ మొత్తానికి మార్గనిర్దేశం చేయడానికి, విద్యా వ్యవస్థ యొక్క మొత్తానికి మార్గనిర్దేశం చేయడానికి ఉద్దేశించబడింది. నెక్స్ట్ ఇందులో ఉన్న ముఖ్యాంశాలు ఏంటంటే 5+3+4+3లో 10+2+3, అంటే ఇది కాకుండా 5+3+4+3ని మొదలియార్ కమిషన్ సూచించింది. ఇది కాకుండా విద్యా విధానం అనేది విద్యా స్వరూపం 10+2+3 విధంగా ఉండాలని సూచించింది. నెక్స్ట్ సామాన్య పాఠశాలలు ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్ ఏంటిదంటే కొఠారి కమిషన్. ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వయోజన విద్య ఉండాలి, అనియత విద్య కూడా ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ కొఠారి కమిషన్. 1 కిలోమీటర్ దూరంలో పాఠశాలలు, 1 కిలోమీటర్ దూరంలో ఆవాసానికి 1 కిలోమీటర్ దూరంలోనే పాఠశాలలు ఉండాలని సూచించింది. నెక్స్ట్ మధ్యాహ్న భోజన వసతి కూడా ఉండాలని సూచించింది. ఉచిత పాఠ్య పుస్తకాలు కూడా అందజేయాలి. నెక్స్ట్ హాజరున్న వారికి ఉపకార వేతనాలు, ఎక్కువ శాతం హాజరున్న వారికి ఉపకార వేతనాలు కూడా ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ కొఠారి కమిటీ. నెక్స్ట్ పని అనుభవం కూడా ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ కొఠారి కమిషన్ అండి. నెక్స్ట్ త్రిభాషా సూత్రాన్ని కూడా సూచించింది కొఠారి కమిషన్. బాలికలకు వసతి గృహాలు కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. నెక్స్ట్ మహిళా ఉపాధ్యాయులను కూడా నియమించాలి పాఠశాలల్లో అని సూచించిన కమిటీ కొఠారి కమిషన్. నెక్స్ట్ ప్రాథమిక విద్య ఉపాధ్యాయులకు 24, మాధ్యమిక విద్య ఉపాధ్యాయులకు 1 సంవత్సరం శిక్షణ కాలం ఉండాలి. ఇక్కడ ప్రాథమిక విద్య ఉపాధ్యాయులకు 2 years, 24 months అంటే 2 years. ప్రాథమిక విద్యలో ఉపాధ్యాయులుగా బోధించబడాలంటే 2 years శిక్షణ కాలం ఉండాలి. నెక్స్ట్ మాధ్యమిక విద్య, సెకండరీ విద్యలో బోధించడానికి 1 సంవత్సరం శిక్షణ కాలం ఉండాలని సూచించిన కమిటీ కొఠారి కమిషన్. సో ఇవన్నీ కొఠారి కమిషన్ గురించి అండి. విద్యా విధానాన్ని 10+2+3గా ఉండాలంది. నెక్స్ట్ సామాన్య పాఠశాలలు ఏర్పాటు చేయాలంది. అనియత వయోజన విద్యను ఏర్పాటు చేయాలని సూచించింది. 1 కిలోమీటర్ దూరంలోనే ఆవాసాలకు 1 కిలోమీటర్ దూరంలోనే పాఠశాలలు
ఉండాలని సూచించింది. మధ్యాహ్న భోజన వసతి ఉండాలని సూచించింది. ఉచిత పుస్తకాలు విద్యార్థులకు అందజేయాలని సూచించింది. నెక్స్ట్ హాజరున్న వారికి ఉపకార వేతనాలు కూడా అందించాలి ప్రోత్సాహకంగా అని కూడా సూచించింది. నెక్స్ట్ పని అనుభవం అనేది ప్రవేశపెట్టాలి. త్రిభాష సూత్రాన్ని కూడా ప్రతిపాదించింది కొఠారి కమిషన్. బాలికల వసతి గృహాలు కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. మహిళా ఉపాధ్యాయులను కూడా నియమించాలి పాఠశాలల్లో అని సూచించింది. నెక్స్ట్ ప్రాథమిక విద్య కోసం 2 ఇయర్స్, మాధ్యమిక విద్య ఉపాధ్యాయులకు 1 ఇయర్ శిక్షణ కాలం ఉండాలని సూచించింది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. కొఠారి కమిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977 to 78. 77లో ఏర్పాటు చేస్తే 78లో తన నివేదికను సమర్పిస్తుంది. ఇక్కడ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ చూసుకుందాం. నెక్స్ట్ కొఠారి కమిషన్ జాతీయ విద్యా విధానం 1986ను పటిష్టపరచడానికి ఏర్పడ్డ రివ్యూ కమిటీ. 1968 జాతీయ విద్యా విధానాన్ని సూచించింది కొఠారి కమిషన్. ఆ 1968 జాతీయ విద్యా విధానాన్ని పటిష్టపరచడానికి ఏర్పడ్డ రివ్యూ కమిటీ ఈ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. నెక్స్ట్ నియత అనియత విద్యను నియత అనియత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన కమిటీ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ సూచించింది. నెక్స్ట్ పని విద్య SUPW ప్రవేశపెట్టాలి. సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్, ఈ SUPW ప్రవేశపెట్టాలి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ అండి. SUPWను ప్రవేశపెట్టాలని, పని విద్య SUPW ప్రవేశపెట్టాలని సూచించింది ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. నెక్స్ట్ ప్రాథమిక తరగతులకు దృఢమైన టైం టేబుల్ అవసరం లేదు. ఈ ప్రాథమిక తరగతులకు దృఢమైన టైం టేబుల్ అనేది అవసరం లేదని సూచించిన కమిటీ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. నెక్స్ట్ సాంఘిక శాస్త్రంలో వ్యాపారం, వాణిజ్య శాస్త్రం ఉండకూడదు, అర్థశాస్త్రాన్ని పొందుపరచాలి. సాంఘిక శాస్త్రంలో కూడా వ్యాపారం, వాణిజ్య శాస్త్రం తీసేసి అర్థశాస్త్రాన్ని పొందుపరచాలి సాంఘిక శాస్త్రంలో అని సూచించింది ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. బడి మానేసిన పిల్లలకు బహుళ ప్రవేశ విధానం కల్పించాలి. బడి మానేసిన పిల్లలకు కూడా బహుళ ప్రవేశ విధానం అనేది కల్పించాలని సూచించింది. నెక్స్ట్ హోంవర్క్ అనేది ఉండకూడదు. ప్రాథమిక స్థాయిలో హోంవర్క్ అనేది ఉండకూడదు. హోంవర్క్ను నిషేధించిన కమిటీ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. భారత జాతీయ విద్యా విధానం 1986. భారత జాతీయ విద్యా విధానం 1986 విద్యలో సవాళ్లు, ఒక విధాన దృక్పథము నివేదికపై చర్చించి నూతన విద్యా విధానం నిర్దేశించడానికి. ఇక్కడ ఏంటి, భారత జాతీయ విద్యా విధానం 1986 ఏంటంటే విద్యలో సవాళ్లు, ఒక విధాన దృక్పథము నివేదికపై చర్చించి నూతన విద్యా విధానం నిర్దేశించడానికి. దీనిపై చర్చించి నూతన విద్యా విధానం నిర్దేశించడానికి భారత జాతీయ విద్యా విధానం అనేది రూపొందించబడింది. దీని ముఖ్య ఉద్దేశం ఇది. దీని విద్యా స్వరూపం జాతీయ విద్యా విధానం 1986 విద్యా స్వరూపం 10+2+3 విద్యా విధానం ఉండాలని సూచించింది. నెక్స్ట్ సమగ్ర శిశు అభివృద్ధి పథకం ICDS, శిశు సంరక్షణ విద్య ECCE, అంగన్వాడీల ఏర్పాటు. ఇందులో ముఖ్యాంశాలు ఏంటంటే 10+2+3 విధానం ఉండాలి, విద్యాస్వరూపం. నెక్స్ట్ ICDS సమగ్ర శిశు అభివృద్ధి పథకం ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ శిశు సంరక్షణ విద్య ECCEని కూడా రూపొందించాలి. అంగన్వాడీల ఏర్పాటు కూడా చేయాలి. నెక్స్ట్ దండన ఉండకూడదు, పిల్లలను దండించకూడదు. నెక్స్ట్ నల్లబల్ల పథకం OBB, ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో. నల్లబల్ల పథకాన్ని సూచించింది ఏ విద్యా విధానం అంటే 1986 జాతీయ విద్యా విధానం. నెక్స్ట్ విద్యను పెట్టుబడిగా భావించాలి, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇది ప్రీవియస్ బిట్. విద్యను పెట్టుబడిగా భావించాలని సూచించిన కమిటీ 1986 జాతీయ విద్యా విధానం. నెక్స్ట్ నవోదయ పాఠశాలల ప్రారంభం, నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ కూడా 86 జాతీయ విద్యా విధానం. నెక్స్ట్ ఉన్నత విద్యా మండలులు, సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డులను రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలి. ఉన్నత విద్యా మండలాలు ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డులను కూడా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ సార్వత్రిక ఓపెన్ విశ్వవిద్యాలయాల స్థాపన, ఇక్కడ సార్వత్రిక ఓపెన్ విశ్వవిద్యాలయాల స్థాపన కూడా ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ మార్కుల స్థానే గ్రేడులు, మార్కుల ఆధారంగానే గ్రేడులు ఇవ్వాలి. నెక్స్ట్ మార్కుల స్థానే గ్రేడులు, ఈ మార్కుల స్థానంలో గ్రేడులు ఇవ్వాలని సూచించింది. నెక్స్ట్ జిల్లాలో డైట్లు ఏర్పాటు చేయాలని సూచించింది 86 జాతీయ విద్యా విధానం. సో ఇందులో ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ ఇంపార్టెంటే, సో ఇవన్నీ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ సవరించిన కార్యాచరణ పథకం 1992.
1992 సవరించిన కార్యాచరణ పథకంలో ఏవేవి ఉండాలంటే అంటే ఫస్ట్ ఉద్దేశ్యం సవరించిన జాతీయ విద్యా విధానానికి కార్యాచరణ పథకం రూపొందించడం. ఈ సవరించిన జాతీయ విద్యా విధానానికి కార్యాచరణ ఏ విధంగా ఉండాలో కార్యాచరణ పథకం రూపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ దీని ముఖ్యాంశాలు ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డుని విస్తరించి ముగ్గురు ఉపాధ్యాయులు 3 తరగతి గదులు ఉండాలి. ఇక్కడ ముగ్గురు ఉపాధ్యాయులు ముగ్గురు ఉపాధ్యాయులు ప్లస్ 3 తరగతి గదులు అనేది ఉండాలి. ఆపరేషన్ బ్లాక్ బోర్డును విస్తరించింది. నెక్స్ట్ 50% మహిళా ఉపాధ్యాయులు సగం 50% ఉండాలి. నెక్స్ట్ కనీస అభ్యసన స్థాయి సవరణ. కనీస అభ్యసన స్థాయి అనేది సవరించాలి. నెక్స్ట్ లింగ వివక్షతను తొలగించి పాఠ్య ప్రణాళిక రూపకల్పన చేయాలి. లింగ వివక్షత తొలగించి పాఠ్య ప్రణాళిక ఆ విధంగా లింగ వివక్షత ఉండకూడదు అని ఆ విధంగా పాఠ్య ప్రణాళికను రూపకల్పన చేయాలి. నెక్స్ట్ ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలి. నెక్స్ట్ ఎన్సిటిఈని చట్టబద్ధం చేయాలని సూచించిన కమిటీ సవరించిన కార్యాచరణ పథకం 1992. డైట్ ఐఏఎస్సీలను వృత్తంతర శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలి. ఐఏఎస్సీలను వృత్తంతర శిక్షణ కార్యక్రమాలను కూడా చేపట్టాలి.